కేసీఆర్ గారు దీక్షా దివాస్ చేసినప్పుడు మీరు కూడా అందరూ భాగస్వాములు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అయితే 29వ తారీఖున జరిగే కార్యక్రమం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మరి ఇక్కడనే భవన్లో నిర్వహిస్తున్నాం కాబట్టి దయచేసి ఆ రోజు ఉదయం 10-10:30 లోపల రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి కేటీఆర్ గారు మిగిలిన ముఖ్య నాయకులందరూ ఆ రోజు భాగస్వామ్యం అవుతారు. మరి 10-10:30 నుంచి 12:30-1 గంట వరకు మనం ఇక్కడే ఉంటాం. అందరికీ కూడా మరి భోజనాలు కూడా అక్కడ ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. రెండోది ఏ టైం ఎట్లా వస్తుందో మనకు తెలియదు. ఈరోజు చూస్తున్నాం ఈ ఫిబ్రవరి మాసంలో మన కార్పొరేటర్ల టైం అయిపోతుంది, కార్పొరేషన్ టైం అయిపోతుంది. మరి దమ్ముండి ఈ ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్ పెడుతుందా లేదా చూడాలి. ఈసారి తప్పకుండా కార్పొరేషన్ని మనం కైవసం చేసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రెండోది డీలిమిటేషన్ అయిన తర్వాత అసెంబ్లీ స్థానాల సంఖ్య కూడా పెరుగుతుంది. రెండోది ఉన్న గ్రేటర్ హైదరాబాద్ వదిలిపెట్టి ఇంకా పెద్దగా విస్తరించాలని మరి భూదోపిడీ చేయడానికి సిద్ధమైనటువంటి ఈ ప్రభుత్వం రోజు ఒక డ్రామా నడిపిస్తుంది. ఏ డ్రామానో మీకు తెలియవలసినటువంటి అవసరం ఉంది. మీకు బాల్నగర్ ప్రాంతం కానీ, చెర్లపల్లి ప్రాంతం కానీ, జీడిమెట్ల కానీ, కాటేదాన్ ప్రాంతాలు కానీ, ఉప్పల్ ప్రాంతం కానీ, మరి ఈ ప్రాంతాలలో కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. 50-60 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి. మీకు బిహెచ్ఎల్ కానివ్వండి, ఐడిపిఎల్ కానివ్వండి, హెచ్ఏఎల్ కానివ్వండి, ఇట్లా చాలా సంస్థలు ఉన్నాయి. ఆ రోజు ఇండస్ట్రీస్ పెట్టాలని ప్రైవేట్ వాళ్లకు మరి ఆ రోజు గోపాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ రోజు ప్రైవేట్ వాళ్ళకు పెట్టాలని కొన్ని ఇండస్ట్రీస్ కూడా మరి ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు చాలామందికి భూములు ఇచ్చారు. ఆ భూములు ఏంటంటే లీజు మీద ఇచ్చారు. ఆ లీజు మీద ఇచ్చినటువంటి భూములలో ఇప్పటికీ ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి. కానీ అక్కడ భూముల ధరలేమో విపరీతంగా పెరిగిపోయినాయి. మీకు అన్నీ హైదరాబాద్ సెంటర్ కింద ఉంటాయి కాబట్టి ఆ భూముల ధరలు పెరిగిపోయినాయి. అవి ప్రభుత్వ భూములు. ఇండస్ట్రీ మాత్రం ప్రైవేట్ వాళ్ళు నడిపిస్తుర్రు. భూములు లీజ్కి ఇచ్చినటువంటి భూములు అవి. ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. దాంట్లో 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి ఈ ముఖ్యమంత్రి గారు తెరలేపారు. అది ఆ భూమి వాల్యూ ₹1 కోటి ఉంటే 10 లక్షలకి ఇస్తుండు. కొత్తగా 3 రోజుల కింద జీవో తీసాడు. ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫార్మేషన్ అని చెప్పి జీవో తీసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ₹1 కోటి స్థలాన్ని 10 లక్షలకు ఇచ్చేటువంటి కుట్ర దానికి తెరలేపాడు. హైదరాబాద్ సిటీలో ఒక 5 లక్షల జనాభాకు సరిపడేటువంటి అవసరాలకు సరిపడేటువంటి ఫెసిలిటీస్ని ఆ రోజు నిజాం ప్రభుత్వం చేపట్టింది. కాలక్రమేణా నిజాం యొక్క సమయం అయిపోయిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎప్పుడైతే వచ్చినాయో పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా కొన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్లో ఒక ఇల్లు కడదామంటే జాగ లేదు, ఒక పిల్లల ఆట స్థలాలకు జాగ లేదు, బొందలగడ్డ కానీ గ్రేవ్యార్డ్ కానీ, మరి అదేవిధంగా కబ్రస్థాన్లకు జాగ లేదు. దాంతోపాటు కళ్యాణ మండపాలు కట్టుకోనిక జాగ లేదు. హైదరాబాద్ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలంటే మన దగ్గర జాగ లేదనే బయట కట్టించినాం. మరి ఆ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆ భూములు మన ప్రజలకు కావాలి, ప్రజల అవసరాలకు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం, కొట్లాడుతున్నాం. అవి ఇవ్వడంట, అవి అమ్ముకుంటాడంట. ఎవరు జాగిరని అమ్ముకుంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి మోసాలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సందర్భం. కానీ చాలా ప్రభుత్వాలను మనం కూడా చూసినాం. నాకంటే అనుభవం ఉన్నటువంటి మీరు కూడా ఉన్నారు, చాలా చూసారు. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసారు,
ఎన్నో ప్రభుత్వాలను చూసారు, కానీ ఇటువంటి తుగులక్ ప్రభుత్వాన్ని మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాం. దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు. మరి మ్యాటర్ ఆఫ్ ఇంకొక 2 ఏళ్ల తర్వాత ఇక వీళ్ళు సచ్చినా వీళ్ళ జీవిత కాలంలో మళ్ళా అధికారంలోకి వచ్చేది మాత్రం కళ. కాంగ్రెస్ అంటేనే ఒక గోస అని రాష్ట్రంలో రైతాంగం నుంచి మొదలుకొని మరి ఆటో కార్మికుల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనాభాలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, బీసీలు కలుపుకుంటే 85% ఉన్నటువంటి వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 42% బీసీలకు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ అని ఒక పెద్ద మోసానికి తెరలేపారు. దానికి సిద్దిరామయ్య గారు చీఫ్ మినిస్టర్ కర్ణాటకను తీసుకొచ్చి ఆయన బీసీ బిడ్డనే ఆయనతోని కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారు. 42% మా ప్రభుత్వం రాగానే మరి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, దాంతోపాటు 1,00,000 కోట్ల బడ్జెట్ అంటే సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మరి బీసీలకు ఇస్తామని వాళ్ళే చెప్పినారు, ఎవరు అడిగింది కాదు. కానీ ప్రజలందరూ మోసపోయిన తర్వాత కేసీఆర్ గారు 34% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఆ రోజు మరి అసెంబ్లీలో పెడితే దాన్ని సుప్రీంకోర్టు 50%కు మించిపోయి ఉన్నది కాబట్టి 23-24%కే పరిమితం చేసినటువంటి సందర్భం. ఆ రోజు 2018 లోకల్ బాడీ ఎలక్షన్ కూడా మరి 23-24 రిజర్వేషన్లతోని ఎలక్షన్లు జరిగినాయి. 42% ఇస్తా అని పెద్ద డ్రామాలు ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా నడిపించినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు తీరా నిన్న ఇవాళ మీరు పేపర్ చూడండి 17%కు పరిమితం చేసి 17% మొన్న ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టులో. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. మన ఒక రాజకీయ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి సైనికులుగా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనకు దీక్షా దివాస్ అనేది ఒక పండుగ రోజు. ఆ పండుగ రోజుని మనం గంభీరంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని అద్భుతంగా చేసుకోవాలంటే నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, డివిజన్కు 100 మంది రండి. ప్రతి డివిజన్కు 100 మంది నేను రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఖైరతాబాద్, జుబ్లీహిల్స్ ప్రాంతాలు మాత్రం మరి డివిజన్కు 200 మీకు పక్కనే ఉన్నది కాబట్టి మరి డివిజన్కు 200 మంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే భవన్ ఉన్నది, మరి జుబ్లీహిల్స్ కూడా పక్కనే ఉన్నది కాబట్టి నేను 100 చెప్తున్నా. రెండోది ఖైరతాబాద్, జుబ్లీహిల్స్కు 200 చెప్తున్నా. మీ శక్తి మేరకు ఎక్కువ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మనకి ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి. మన రాష్ట్ర నాయకులు కేటీఆర్ గారు, మన ముఖ్య నాయకులు, మరి అదేవిధంగా ఆ రోజు కేసీఆర్ గారు అమరణ నిరాదీసినటువంటి ఒక స్లైడ్, ఒక వీడియో కూడా మరి ప్రదర్శించడం జరుగుతుంది. దాంతోపాటు నాయకులు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత భోజనం చేసి మనం యథావిధిగా వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను కార్పొరేటర్లకు, నాయకులకు, ఇన్ఛార్జులకు, కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు అందరికీ చెప్తున్నా, ఊరికనే పిలవకముందే, పేర్లు పెట్టకముందే దన్నాదాన్ని ఎక్కి స్టేజ్ల మీద కూర్చున్నాడు కాదు. ఆ రోజు వీడియో పెడుతున్నాం, ఎవరు స్టేజ్లు ఎక్కుతారో, ఎవరు తిరుగుతారో ఆ 100 మంది మీ వెనుక వాళ్ళని తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉన్నది. రాబో కాలంలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాం, గుర్తుపెట్టుకోండి. రాజకీయాలల్లో కాంపిటీషన్ ఉండాలి. రాజకీయాలల్లో మనం ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలంటే సర్వీస్ కూడా అంతనే చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రజల మధ్యలో అదే విధంగా ఉండాలి, కార్యకర్తలతో కూడా అదే విధంగా కలిసిమెలిసి ఉండాలి, అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలి. కాబట్టి నేను ఆ రోజు కూడా దయచేసి ఇది ఒక్కల బాధ్యత కాదు, ఇక్కడ ఉన్న మనందరి బాధ్యత. అందరం కూడా మరి పార్టీ వీలైనంత వరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులకు, మా ముఖ్య నాయకులకు రిక్వెస్ట్ చేస్తున్న, యంగ్స్టర్స్ కానీ పెద్దలకు కానీ అందరూ మోటార్ సైకిల్ మీదనే రండి. మోటార్ సైకిల్ మీద వస్తే ఇద్దరు కూర్చోవచ్చు, ఒకళ్ళు నడిపించేటైనా ఒకళ్ళు వెనుక కూర్చొని ఎంత దూరం అన్నా పోవచ్చు.
ఇక మా అక్కలు మా చెల్లెళ్ళు మాత్రం వీలైతే బస్సు ఆటోనో మరి ఏ విధంగా వస్తారో మీరు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రోజు ఒక పండుగ వాతావరణం లాగా మరి బ్రహ్మాండంగా మన కార్యక్రమాన్ని మనం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను అందరికీ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో దీక్షా దివాస్ కార్యక్రమాలు ఉంటున్నాయి. అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా చేపడుతున్నారు. కాబట్టి మన రాష్ట్రంలో మరి హైదరాబాద్ అనేది ప్రధానమైనటువంటిది. ఈ రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్లో మరి జిల్లాలో జరిగిన దానికంటే మరి డబల్ టిబల్ ఎక్కువ ఉండాలి. కాబట్టి మనం కూడా బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా లోకల్ బాడీస్ ఏవైతే సర్పంచ్ ఎలక్షన్లు కాగానే మరి వెంటనే మెంబర్షిప్ డ్రైవ్ ఉంటుంది మన పార్టీది. మన పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ అయిన తర్వాత మరి కమిటీలు వేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. అవన్నీ ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. ఇంతకుముందులాగా ఒక్కరినో ఇద్దరినో వేసి వదిలిపెట్టం. ఈసారి ఫుల్ ప్లెజ్డ్గా కమిటీ అంతా ఉంటుంది. అధ్యక్షుడు ఉంటాడు, అధ్యక్షుని తర్వాత కమిటీలు ఉంటాయి. ఆ తర్వాత అనుబంధ సంస్థలు, మహిళా కమిటీ కానీ, యువత కమిటీ కానీ, విద్యార్థి కానీ, మరి అదేవిధంగా కార్మిక విభాగం కానీ, బీసీ విభాగం కానీ, ఇట్లా అన్ని కమిటీలు కూడా మరి రాబో జనవరిలో ఫిబ్రవరిలో ఆ కార్యక్రమాలు ఉంటాయి. ఈసారి తప్పకుండా మరి ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్ళకే ప్రయారిటీ ఇచ్చి వాళ్ళనే అందలం ఎక్కించాలి, వాళ్ళతోనే పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచన పార్టీకి ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మరి హైదరాబాద్ జంట నగరాల్లో, సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లో పార్టీని అద్భుతంగా బలోపేతం చేసి మరి ముందుకు తీసుకువెళ్ళడానికి మీ అందరి సహకారంతో పార్టీని అద్భుతమైనటువంటి పార్టీగా తీర్చిదిద్దుదామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే అధికారం లేనప్పుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ధైర్యంగా గట్టిగా నిలబడవలసినటువంటి అవసరం మనందరికీ ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అధికారం ఉన్నప్పుడు ఎవరెవరు ఉంటారో మనకు తెలియదా? అందుకే పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది. ఎవరైతే రేపు మనం అధికారం అయితే 100% వచ్చే ఎలక్షన్లో 100% మనమే అధికారంలో ఉంటాం. దాంట్లో అనుమానం లేదు.